హలో పిచ్చకిస్తా క్రేజీ ఫుడ్ లవర్స్, క్రేజీగా మైఫిల్ చికెన్ బిర్యానీ చేశాను. ఈ బిర్యానీ క్రాక్ చేయమని నన్ను మన సబ్స్క్రైబర్స్ తిట్టకుండా తిట్టారండి బాబు. మైఫిల్ బిర్యానీ హైదరాబాద్ లో చాలా ఫేమస్, మీకు తెలిసిందే. కానీ ఈ మైఫిల్ బిర్యానీ హైదరాబాదీ బిర్యానీ లాగా ఉండదు. దీంట్లో కొంచెం హట్కే ఉంటుంది. టేస్ట్ అండ్ ప్రాసెస్ చాలా డిఫరెంట్. అసలు నన్ను అడిగితే ఇది హైదరాబాద్ బిర్యానీనే కాదు. ఎస్, నిజమే. ఇన్నాళ్ళు మైఫిల్ బిర్యానీ తినేసి నేను హైదరాబాద్ బిర్యానీ తిన్నాను అని అనుకునే వాళ్ళకి ఐఎమ్ వెరీ సారీ టు సే దిస్. మైఫిల్ బిర్యానీ ఈజ్ నాట్ హైదరాబాదీ బిర్యానీ. మరి ఏం బిర్యానీ బాబు అని అడిగితే అది జస్ట్ మైఫిల్ బిర్యానీ అంటాను నేను. ఎందుకంటే ఈ స్టైల్ ఆఫ్ మేకింగ్ ఈ భూమి మీద ఎవరు చేయరు. ఇది మైఫిల్ వాళ్ళ ఓన్ రెసిపీ అండ్ ఎవరు కూడా జస్ట్ తినేసి క్రాక్ చేయలేని రెసిపీ అనమాట. ఎందుకంటే దీంట్లో కొన్ని ఇంగ్రీడియంట్స్ స్మెల్ కొట్టొచ్చినట్టు తెలుస్తాయి. కానీ ఎంత తెలిసినప్పటికీ ఎలా చేస్తారో అని కనుక్కోవడం మామూలు విషయం కాదు. అండ్ నేను నిజంగా ఈ రెసిపీ చేయడానికి చాలా కష్టపడ్డాను. 12 times ట్రై చేశాను. అట్టర్ ఫ్లాప్ అయ్యి దోబ్బింది అనమాట. మరి నన్ను మీరు అందరూ 2 years నుంచి అడుగుతున్నారు ఎందుకు చేయలేకపోతున్నానని. గైస్, ఇంకా ఏ బిర్యానీలైనా క్రాక్ చేయొచ్చేమో, కానీ కస్టమైజ్డ్ అండ్ మోస్ట్ టిపికల్ రెసిపీస్ చేసి దాన్ని సక్సెస్ చేసిన రెసిపీని క్రాక్ చేయాలంటే కొంచెం వంకరగా ఆలోచించాలి. ఈ రెసిపీ నేను ఎలా క్రాక్ చేశాను అనేది ఒక పెద్ద స్టోరీ ఉంది. నేను ఆ స్టోరీని మీకు మన బాబీ వేరే లెవెల్ ఛానల్లో వీడియో చేస్తాను, చూసేయండి. మైఫిల్ వారి బిర్యానీ మీరు ఎప్పుడు కూడా స్విగ్గీ జొమాటోలో ఆర్డర్ చేయకూడదు. తింటే మైఫిల్ కి వెళ్ళే తినాలి, లేదంటే నేను చూపించినట్టు వండుకొని తినండి. అది ఎందుకని చెప్తాను ముందు. ఇది నేను చేసింది మైఫిల్ స్టైల్లో చికెన్ బిర్యానీ. మటన్ బిర్యానీకి కొంచెం తేడా ఉంటుంది, అది కూడా చేస్తాను, చూసేయండి. చెప్పడం మర్చిపోయాను, యూట్యూబ్ లో మైఫిల్ బిర్యానీ ఫస్ట్ టైం మనమే పోస్ట్ చేసాము. మీరు ఫ్యూచర్ లో చూస్తే గనక అది మన తర్వాతే. ఏ ఫేమస్ రెస్టారెంట్ రెసిపీ అయినా ఫస్ట్ మీ పిచ్చకిస్తా బాబీనే చేస్తాడు. ఆ విషయం నేను మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కొత్తగా చూసే వాళ్ళకి తెలియాలని చెప్తున్నాను. గైస్, పిచ్చకిస్తా బాబీ ఛానల్ అనేది ఒక మైఫిల్ లాంటిది. గానా కచేరీ, కథా కాంబినేషన్ రెసిపీలతో ఎంటర్టైనింగ్ అస్సలు మిస్ అవ్వడు మీ పిచ్చకిస్తా బాబీ. టాప్ సీక్రెట్ రెసిపీని చూసేదండి. 1:1 చికెన్ బిర్యానీ ఇది. అంటే 1 kg చికెన్ తో 1 kg రైస్ ని చేయబోతున్నాను అనమాట. ఫస్ట్ ఒక చోటా మసాలా రెడీ చేసుకుందాం. 8 యాలకులు, 4 లవంగాలు, 2 ఇంచుల చెక్క. ఫస్ట్ వీటిని రఫ్ అండ్ టఫ్ గా పౌడర్ కొట్టేసి దీంట్లోనే సాజీరా వేసేయండి. అది కొట్టాక అది కూడా రఫ్ అండ్ టఫ్ గా దంచేయండి. ఇలా రెడీ అయింది కదా, ఇదే మన చోటా గరం మసాలా. దీన్ని తీసి పక్క పెట్టుకోండి. ఇప్పుడు చికెన్ చూస్తున్నారు కదా, 70 నుంచి 80 grams చికెన్ పీసెస్ వేయాలి. ఎందుకంటే మైఫిల్ వాళ్ళ బిర్యానీ మీరు తిని ఉంటే గమనించండి, వాళ్ళ చికెన్ పీసెస్ 70-80 grams మాత్రమే ఉంటాయి. వాళ్ళు అంతకన్నా పెద్దగా చిన్నగా కొట్టించారు పీసెస్. దీంట్లో ఇప్పుడు 1 tablespoon అంత ఉప్పు వేస్తున్నాను. నార్మల్ ఉప్పు కాదు, రాళ్ళ ఉప్పు వేస్తున్నాను. మీరు సన్న ఉప్పు వేసుకున్నా పర్వాలేదు. 4 లవంగా, 2 tablespoon అంత కారం. అసలైన హైదరాబాదీ బిర్యానీలో కారం ఇంత వేయరు. మైఫిల్ వాళ్ళ బిర్యానీస్ లో బాగా ఎర్రగా ఉంటది, గమనించారో లేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ జస్ట్ 1.5 tablespoon వేయండి. సరిపోతుందా అని మీరు అడగచ్చు. ఖచ్చితంగా సరిపోదు, మళ్ళీ వస్తుంది, వెయిట్ చేయండి. కొత్తిమీర 1/2 cup వేసేయండి. అంటే మన వీధి చివర అంగట్లో దొరుకుతుంది కదా 5 rupees కట్ట, అది మొత్తం కట్ చేసి వేసేయండి. కర్రలు ఉండకూడదు. అండ్ ఇప్పుడు మన చోటా మసాలా, అదేనండి ఇందాక రఫ్ అండ్ టఫ్ రఫ్ ఆడించాం కదా, చోటా గరం మసాలా అది. ఇంతే. ప్రస్తుతానికి వీటిని కుదిపేసి, చిదిమేసి, నలిపేసి, పిసికేసి రకరకాలుగా చిత్రవద చేసేయండి. కొత్తిమీర స్మెల్, చోటా గరం మసాలా స్మెల్, ఉప్పు కారాలు గట్టిగా పట్టేసుకోవాలి. బుజ్జిగా జోగొట్టి గుడ్ నైట్ చెప్పండి ఒక 20 minutes వరకు. అంటే ఇది మొత్తం మ్యారినేషన్ టైం కాదు, 20 minutes ఏం చేయాలో చెప్తాను, చాలా ఇంపార్టెంట్, చూసేయండి. మైఫిల్ బిర్యానీలో వేసే సీక్రెట్ మసాలా ఇది. యూట్యూబ్ లో ఫస్ట్ టైం మీ పిచ్చకిస్తా బాబీ క్రాక్ చేశాడు. దీన్ని ఎలా చేసుకోవాలో చూపించే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీకోసం ఈ రెసిపీ కనుక్కోవడానికి ఎంతో కొంత కష్టమైతే పడ్డాను కదా, కాస్త ఆ చేతితో సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఆనందిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, మేడం, ఫర్ సబ్స్క్రైబింగ్. ఐ లవ్ యూ ఆల్. సీక్రెట్ మసాలా ఏంటో చూసేద్దాం. నేను మైఫిల్లో ఎన్నో సార్లు తిన్నాను, కానీ అసలు ఈ డిఫరెంట్ అరోమా ఎక్కడి నుంచి వస్తుంది అని చాలా ఆశ్చర్యపోయేవాడిని. ఎందుకంటే హైదరాబాద్ బిర్యానీ కాదు ఇది. అసలు ఏంటో ఆ మసాలా చూసేయండి. ఒక కొత్తిమీర కట్ట కర్రల సమేతంగా తీసుకోండి. ఇందాక చెప్పాను కదా వీధి చివరిలో కోట్లో దొరుకుతుందని, అది తెచ్చేసుకోండి. యాజ్ ఇట్ ఇస్ క్లీన్ గా కడిగేసి యాజ్ ఇట్ ఇస్ ప్రెషర్ కుక్కర్ లో వేసేయండి. 5 పచ్చిమిరపకాయలు కట్ చేయాల్సిన అవసరం లేదు, యాజ్ ఇట్ ఇస్ వేసేయండి. 2 ఇంచుల అల్లం చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేయండి. ఇందాక చెప్పాను కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా అవసరం అవుతుందని, ఇలాగనమాట. వెల్లుల్లి రెబ్బలు బాగా లావుగా ఉన్నవైతే 3 చాలు, మీడియం గా ఉంటే 6 వేసేయండి. అండ్ ఒక టొమాటో ఇలా నాలాగా కంటి చూపుతో 4 పీసెస్లు చేసి వేసేయండి. ఒక 3 tablespoons అంత జీడిపప్పు వేసేయండి, అది ఏ ఫామ్ లో ఉన్నా పర్వాలేదు. ఒక 1 tablespoon అంత సోంపు వేసేయండి. ఒక 1 teaspoon అంత మిరియాలు, ఒక చిన్న జాపత్రి ముక్క, ఒక పెద్ద యాలుక, ఒక 2 tablespoon అంత ధనియాలు, ఒక బిర్యానీ ఆకు, ఒక 1/2 cup పుదీనా, పచ్చిమెంతి ఆకులు
ఆకులు ఒక 200 ఆకులు, అంటే అదే హాఫ్ కప్ నిండంతా. జస్ట్ ఆకులు మాత్రమే వేసుకోవాలి ఈ మెంతం కూరది, గుర్తుపెట్టుకోండి. డ్రై రోజ్ పెటల్స్ ఒక 2 టేబుల్ స్పూన్స్ అంతా వేసేసి, పసుపు ఒక 1/4 టేబుల్ స్పూన్, సోయా సాస్ ఒక టేబుల్ స్పూన్, ఆయిల్ ఒక 4 టేబుల్ స్పూన్స్, వాటర్ ఒక 400 ml వేసేయండి. అంతే, మూత పెట్టేసి 5 విజిల్స్ ఇచ్చేయండి. ఏంటి బాబు గారు ఈ రెసిపీ బిర్యానీ చెప్తున్నారా లేక ఏదైనా సాంబార్ చెప్తున్నారా అనుకుంటున్నారు కదా. నాకు తెలుసండి దీనికి ఆన్సర్. మీరు ఈ రెసిపీని ట్రై చేసి ఒరిజినల్ రెసిపీని మ్యాచ్ చేసి చూడండి. టేస్ట్ తేడా వచ్చిందంటే అసలు రాదు. ఒకవేళ వచ్చిందంటే మీరు ఎక్కడో సాంబార్ లో కాలేసారని అర్థం. ఫస్ట్ టైం ఫ్లాప్ అయితే అట్లీస్ట్ రెండోసారి ట్రై చేసి చూడండి. డామ్ షూర్ గా మక్కీ రెసిపీనే ఇది, ట్రస్ట్ మీ. ఈ ఉడకబెట్టిన మసాలాస్ ని బాగా చల్లార్చి పేస్ట్ కొట్టేయండి. బాగా ఫైన్ గా కొట్టాలి పేస్ట్. ఇదిగోండి, ఇదే మన మెహఫిల్ సీక్రెట్ మసాలా పేస్ట్. అసలు ఈ రకంగా ఇలా గ్రేవీ వేస్తారని అస్సలు తెలియదు కదా. ఇప్పుడు ఈ 20 minutes మ్యారినేట్ చేసిన చికెన్ లోకి ఒక 1/2 గ్రామ్ సాఫ్రాన్ ని వేసేసి బాగా మసాజ్ చేసేయండి. సాఫ్రాన్ బాగా అప్లై అయ్యాక ఒక నిమ్మకాయ పిండేసేయండి, మొత్తం ఒకటి పడుతుంది. అండ్ ఇమీడియట్ గా హ్యాండ్ ఫుల్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసేయండి, కొంచెం కొసరు బాగా కలిపేసి ఒక 200 grams పెరుగు వేసేయండి. పెరుగుతో కూడా బాగా మసాజ్ చేసేయాలి. అండ్ ఇప్పుడు ఈ పేస్ట్ మొత్తం వేసేయాలి. కొంచెం ఎక్కువైందని నాకు అనిపించింది, అందుకే ఒక 2 గరిటెలు గ్రేవీ తీసేస్తున్నాను. బట్ ఎండింగ్ లో అనిపించింది ఇది మొత్తం వేసేయాలని. సో మీరు వేసుకోండి మొత్తం పేస్ట్ వేసాక బాగా మసాజ్ చేస్తూ కలపాలి. ఎందుకంటే ఇందులో ఉంది కుక్కుడు మెంతికూర కాబట్టి దాని అరోమా ముక్కకి పట్టి ఆ మెహఫిల్ స్మెల్ వస్తుంది. కలిపేశారు కదా. ఇప్పుడు ఆయిల్ ఒక 150 ml పోసేయండి. ఆయిల్ వేసాక జస్ట్ ఒక 1 minute కలిపేసి లాస్ట్ లో అసలైంది ఒకటి వేయాలి. అదేంటి మర్చిపోయారా? గీ, బర్రె నెయ్యి. నాకు తెలుసు మీకు ఆ పదం నచ్చదని. ఇప్పుడు మా ఊర్లో బర్రెనే అంటారు. సో అదనమాట. నెయ్యి చాలా ఇంపార్టెంట్ బిగులు ఈ రెసిపీలో చెప్తున్నాను. నెయ్యి మాత్రం మెహఫిల్ వాళ్ళు ప్యూర్ నెయ్యి వేసినట్టు నా దగ్గర అయితే దాఖలాలు లేవు. అండ్ నన్ను మీరు ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదా, బాబీ గారు మీరు వాడే నెయ్యి ఎక్కడి నుంచి తెస్తారు, చెప్తే నీ సొమ్మేమన్నా పోద్దా, చెప్పరా అని చాలా మర్యాదగా అడిగారు కదా. ఇక్కడి నుంచే నేను తెప్పించేది నెయ్యి. వీళ్ళు ప్యూర్ గీ అమ్ముతారు. ప్యూర్ అంటే సిటీలో పెరిగే ప్యూర్ బర్రెల నెయ్యి కాదండి బాబు, అక్షరాల పల్లెటూళ్ళల్లో తిరిగే బర్రెల నెయ్యి అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది వీళ్ళ దగ్గర నెయ్యి. అదేనండి, పూసగా అమ్మ చేసిన నెయ్యి అని నేను ఎన్నో బిర్యానీస్ లోకి చూపించాను కదా. మీరు కావాలంటే ఇందులో ఉన్న నంబర్ కి గానీ కింద డిస్క్రిప్షన్ లో పెట్టిన నంబర్ కి గానీ మాకు నెయ్యి కావాలో అని ఒక్క కేకేశారనుకోండి, పంపిస్తామండి బాబు అని టపీమని పంపించేస్తారు. హలో బాసు, మీరు ప్రపంచంలో ఏ మూలలో ఉన్నా పంపిస్తారు. నెయ్యి ఒకటే కాదు, వీళ్ళ దగ్గర ఇంకేమో ఉన్నాయి, స్వీట్స్, బొబ్బట్లు కూడా దొరుకుతాయి. అదేనండి భక్షాలు. నెయ్యి మాత్రం లేకపోతే యాజ్ యూజువల్ గా నా డైలాగ్ తెలుసుగా మీకు, బిర్యానీ చేయడం మానేయండి. ఎందుకంటే మెహఫిల్ వాళ్ళనే కాదు, అసలు ఏదైనా నేను క్రాక్ చేశానంటే అందులో 200% నెయ్యి లేకుండా రెసిపీ ఉండదు. నేను చెయ్యను. అంటే షాప్ లో కొనుక్కొచ్చే BRB నెయ్యి, జ్యోతి, లలిత, గాడిది గుడ్డు అని ఏవో కంపెనీస్ అమ్మే నెయ్యి కాదు. చేతిలో ఒక బొట్టు వేసుకొని నలిపితే పూస కరిగి కనీసం 1 గంట వస్తూనే ఉంటుంది ఘాటైన నెయ్యి స్మెల్. అలా ఉండాలంటే మీకు తెలిసిన ఒరిజినల్ నెయ్యి ప్రైవేట్ గా ఎక్కడైనా అమ్మే వాళ్ళు ఉంటే కొని వాడండి. లేదంటే నేను ఇందాక చెప్పిన నంబర్ కి వాట్సాప్ చేసి కొనేసుకోండి. నెయ్యి వేసి బాగా మిక్స్ చేసేయాలి. వీళ్ళ దగ్గర కౌగి కూడా దొరుకుతుంది. ఒకసారి ట్రై చేస్తే కదా మనకు తెలిసేది ఎలా ఉందనేది టేస్ట్. ఇక పోతే మ్యారినేషన్ టైం వచ్చేసి ఖచ్చితంగా 3 గంటలు, 3 hours. ఎవరు చెప్పినా నమ్మకండి, మెహఫిల్ వాళ్ళ మ్యారినేషన్ 3 to 4 hours మినిమం వదిలేస్తారు. డైరెక్ట్ ఓనర్ చెప్పినా నమ్మకండి. లేదంటే వాళ్ళ చికెన్ గానీ మటన్ గానీ ముక్కలు ఎంత సాఫ్ట్ గా ఎలా ఉంటాయి ఒకసారి ఆలోచించండి. బాస్మతి రైస్ వీళ్ళు వాడేది గోల్డెన్ గ్రెయిన్ ప్రీమియం బాస్మతి రైస్. ఇదే అది. నేను ప్యాకెట్ కొన్నాను 25 kgs. నాకు రైస్ క్వాలిటీ విషయంలో అంతగా ఏమి అనిపించలేదు. వాళ్ళు ఏ రైస్ తో చేస్తారో అదే రైస్ తో చేసి చూపిద్దామని కొన్నాను అంతే. అదర్వైజ్ లాంగ్ గ్రెయిన్ బాస్మతి రైస్ మంచి ఉన్నాయి మార్కెట్ లో. 1:1 అన్నాను కదా. 1 kg చికెన్ కి 1 kg రైస్ తీసుకున్నాను. గతంలో వేరే కొలతలు ఉన్నాయి, బట్ దీనికి ఇంత తీసుకోవాలి తప్పదు. ఎందుకంటే గ్రేవీ ఎక్కువ ఉంది కాబట్టి రైస్ కి సెట్ అవుద్ది. అంటే మీకు గుడ్డిగా రెగ్యులర్ గా వాటర్ తాగే గ్లాసెస్ ఉంటాయి కదా ఇంట్లో, వాటితో 3.5 glasses వేస్తే ఆల్మోస్ట్ 1 kg అన్నట్లు. 1 hour నానినా 3 hours నానినా రైస్ కి ఏమీ అవ్వదు. హ్యాపీగా నానబెట్టండి. 3 hours తర్వాత బాగా మ్యారినేట్ అయిన చికెన్ లో హాట్ వాటర్ ఒక 100 to 150 ml పోసేయండి. లెగ్ పీసెస్ చివర్లో పెట్టండి. మధ్యలో పెడితే ఊరికనే ఉడికిపోతాయి కాబట్టి ముక్క చిదిగిపోకుండా ఉంటది. బిర్యానీ రైస్ ని ప్రిపేర్ చేద్దాం ఇప్పుడు. 1 kg రైస్ కి 3 liters వాటర్ పోసి 6 tablespoons సాల్ట్ వేసి 5 యాలకులు దంచేసి వేసేయండి. లవంగాలు 5, చెక్క 2 ఇంచులు, షాజీరా టీస్పూన్, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసేయండి. ఇప్పుడు ఒక 4 tablespoons ఆయిల్ పోసేయండి. వాటర్ బాగా బాయిల్ అయ్యాక నానబెట్టుకున్న రైస్ ని వేసేయండి.
ఈ ఎసర్లో ఒక లెమన్ పిండండి. రైస్కి మంచి ఫ్లేవర్ వస్తుంది. రైస్ బాగా 80% ఉడికిన తర్వాత, అంటే కొంచెం పలుకుగా ఉన్నప్పుడే తీసి మొత్తం రైస్ని ఇలా లూజ్గా వేసేయండి. రైస్ మీద ప్రెషర్ పెట్టకూడదు, లేదా రైస్ మీద నుంచి ఇలా టపీమని వేసేయద్దు. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసి కొత్తిమీర మీద నుంచి వేసుకొని ఇందాక ఆ గ్రేవీ గిన్నెలో మిగిలిన దాన్ని కొంచెం రైస్ ఉడికించిన వాటర్ని కలిపేసి వేస్తున్నాను. మీరు కావాలంటే వేడి నీళ్ళలో కొంచెం ఆయిల్ కానీ గీ కానీ వేసి ఇలా చల్లుకోవచ్చు. రైస్ బాగా విడివిడిగా అవుతుంది. అండ్ 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోండి మీద నుంచి. మీకు ఇందాక చెప్పాను కదా, మైఫిల్ బిర్యానీ మీరు నిజంగా ఎంజాయ్ చేయాలంటే అక్కడికి వెళ్ళి తినాల్సిందే అని. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటే ఏమవుతుందో తెలుసా? మొన్న రీసెంట్గా నేను ఆర్డర్ చేశాను, ముద్ద కింద వచ్చేసింది. ఓవరాల్గా దోశ మీద వేసి ఉప్మాలా ఉందంటే నమ్మండి. సీరియస్లీ. సిల్వర్ ఫాయిల్ తో టైట్ గా మూసేసి స్టవ్ మీద హై ఫ్లేమ్ లో ఎగ్జాక్ట్లీ 5 minutes పెట్టేసి, తర్వాత తెలుసుగా ఒక పాడుబడ్డ పెన్నం పెట్టేసి దాని మీద ఈ హండిని పెట్టేసి 20 minutes దమ్ ఇచ్చి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత 20 minutes కి ఓపెన్ చేస్తే ఓఫో క్యా బాత్ హై. మైఫిల్ బిర్యానీ బాబీ చేయాలి, మీరు తినాలి, అంతే. రైస్ చూసారా ఎంత బ్యూటిఫుల్ గా అయిందో? వావ్, అరోమా, అబ్బా. ట్రస్ట్ మీ గాయస్, మైఫిల్ చికెన్ దమ్ బిర్యానీ అరోమా దిగింది ఇక్కడ. మీరు జస్ట్ ఏదో చేసుకోవడం కాదండి, మీరు వీలైతే మైఫిల్ బిర్యానీ టేస్ట్ చేసి, అసలు కుదరకపోతే ఆన్లైన్లో అయినా ఆర్డర్ పెట్టుకొని టేస్ట్ చేసి, ఈ రోజే నాది వండేసుకొని టేస్ట్ ఎంతవరకు అక్యురేట్ గా ఉందనేది మీరే చెప్పాలి. నేనైతే మరి జాగ్రత్తగా పద్ధతిగా ఏ ఇంగ్రీడియంట్స్ మిస్ చేయకుండా చేసుకున్నాను. మరి మీరు మిస్ చేయకుండా చేసుకుంటే మంచి రిజల్ట్ వస్తుంది. ట్రస్ట్ మీ, చాలా ఈజీ అంటే చాలా ఈజీ. మసాలా చూస్తున్నారా? మెంతి కూరతో మిక్స్ చేస్తే వచ్చే ఆ డిఫరెంట్ మసాలానే ఈ మైఫిల్ చికెన్ దమ్ బిర్యానీ. ఆహా, ఇంకా ఇలాంటి సీక్రెట్ రెసిపీస్ ఎన్నో ఉన్నాయి మన ఛానల్లో ఆల్రెడీ. ఇంకా చాలా మోస్ట్ ఫేమస్ రెస్టారెంట్స్ బిర్యానీస్ కూడా మూడింది. పిచ్చెకిస్తా బాబీ వస్తున్నాడని చెప్పండి అయ్యా, మీ నోటికి సరదా తీర్చేస్తాను. మరి రెసిపీ నచ్చితే లైక్ చేసి పెట్టుకోండి, పద్దాక వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. అండ్ ఫారెన్ లో మీ ఫ్రెండ్స్ ఉంటే షేర్ చేయండి. పాపం కాలేజ్ డేస్ లో మైఫిల్ బిర్యానీ తినేసి తిరిగిన రోజులు గుర్తు చేసుకుంటారు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. రెసిపీ మాత్రం ట్రై చేయకపోతే పశ్చాత్తాపడతారు. మరి మీ ఇష్టం. ఈ వంట చేసుకుంటే గనక మంచి పిక్ ఆర్ స్మాల్ వీడియో తీసి ఇన్స్టాలో పిచ్చెకిస్తా బాబీని ట్యాగ్ చేసి పోస్ట్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మై బ్యూటిఫుల్ బర్డ్స్. ఐ లవ్ యూ ఆల్. మీకోసం ఒక చిన్న సాంగ్ పాడాను, వినండి. ఎన్నై తాళాత வருவாலோ நெஞ்சில் போ மஞ்சம் தருவாலோ தங்கத்தேராத்தம் வருவாலோ இல்லை ஏமாத்திரம் தருவாலோ தத்தளிக்கும் மனமை தத்தை வருவாளா மொட்டுயிரன் முத்தம் ஒன்று தருவாளா கொஞ்சம் பொறு கொலு சொல்லி கேட்கிறதே என்னை தாளாத்த வருவாளோ நெஞ்சில் போ மஞ்சம் தருவாளோ தங்கத்தேராத்தம் வருவாளோ இல்லை ஏமாத்திரம் தருவாளோ. గైస్, ఈ సాంగ్ యాక్చువల్లీ మన తెలుగులో ఉంది. సాంగ్ ఇది తెలుగులో చేసిన తర్వాతనే తమిళ్లో చేశారనుకుంటాను. విజయ్ గారు, శాలిని హీరో హీరోయిన్ ఈ సినిమాలో. అండ్ నేను ఈ సాంగ్ తెలుగులో ఆల్రెడీ మన కుమారి ఆంటీ చేసిన తలకెక్కుల రెసిపీలో పాడాను. మీరు వినాలనుకుంటే అక్కడ వినేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ ఆల్. ఉంటానండి. కాదల్ తీయై వందు మూతినా. శృతి తప్పితే క్షమించండి, అసలు శృతే లేదనుకుంటే మన్నించండి. ఇంతకీ ఎవరా శృతి అని మాత్రం అడగండి. ఉంటానండి, బాయ్. என்னை தாளாத்த வருவாளோ நெஞ்சில் போ மஞ்சம் தருவாளோ